హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికి బదులిచ్చినవే మామా, ఎవరికి రో పాడుకో. నా కానం లేడు, మీ వినడం లేడు. నువ్వు రోజు పొద్దున లేసి కదా మామా, నాకు అసరైతివే పాడుకో. నాకు అసరైతిరా అలుగు వచ్చి అబ్బీలు పోసేది, కసుకలవే పలపకి తెచ్చేది, పలపాకి తెచ్చేది, కష్టం ఎత్తిపోసేది, మా కళ్ళు కూడా తెచ్చేది. నీకు ఎడతాడ మంది నాకు ఒక్కలన్నా సాయి ఎత్తలేరు కదా మామ, సాయ వయ్యకుండా మామ, తవసపన్నా వత్తలేరు మామ, తవసాపు వయ్యకుండా మామ, బీరన్న వత్తలేరు మామ, బీరు వయ్యకుండా మామ, మన్నన్న వత్తలేరు మామ, మందు వయ్యకుండా మామ, ఒక్కొక్కరు ఇళ్ళల్లో మంది చచ్చిపోతే సాడుకుంటూ పోయి సాయి వసుకొచ్చేది. అట్లా కాకపోయినా ఇక తాగుబిడ్డారు తవసంలో మందు కల పోయి ఇచ్చేది ఆడలకు ఇంటికి తర్వాత గుంట పోయి. ఎందుకంటే వాళ్ళు ఏడ్చేది గావరై కూర్చుంటారు, కడుపులో ఆసరున్నా తమసాపులా మందు కల పోయి ఇచ్చిన మనసుకి తమస తాగుతారు కావచ్చు అనుకుంటారు, మన తాగుతారు ఎట్లా అనుకుంటారు. ఇక్కడ సాయాన్ని ఎత్తలేరు కదా అత్త. అవి చుట్టూ వల్ల ముదిరిగి మరొకటి రేపులు కనుక గోవింద ప్రార్థించి కనుక కట్టు విడిచి 2 శవాలు ఇది కట్టమే పెట్టిండు. కొడుకు కనుకనేవి అప్పిరెడ్డి కనుక బండ పట్టుకొని అవి రాను రాని గంగబేడి వచ్చి కనుకనేవి తల్లి తల్లిపేడి దానం చేసి బండ నీళ్ళు పట్టుకోని కనుకనేవి కట్టమేడి వచ్చి 3 చుట్టూ వల్ల ముదిరి కనుక 3 చిత్రాలు వేసిండు. కలాబరే బాండు పెట్టేసిండు. అటువంటి కనుక అప్పిరెడ్డి కనుకనేవి ఇక కొడుకుల్లో అరే గంటలు కనుక పేడి కొరుకుల చేతి పట్ట కనుకనేవి ఇక కొరువంట పెడతా ఉన్నాడమ్మా. బర 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 కాటం పడతాను, బరబర కాటనంగా భార్య భర్తలకి ఇద్దరికి ఒకటేస్తారు సావచ్చి. ఆనాడు చనిపోతే బంగడి కట్టెల నాయన నీ పక్కనెట్లా ఉందవాట అవ్వా, నీ పక్కనెట్లా ఉందవాట నిన్న గీటకు మాతున్నట్టువి ఇలా అట్లా తగ్నమైపోతారు. ఆకాశం ఎత్తు మంటాలు ఎత్తంటే అమ్మో చెల్లి కనుక అంజవా క్యారతో పెడతాను. చెల్లె ఏడువకు చెల్లె ఈత పడకు చెల్లె అమ్మనే నేను చెల్లెలా అయ్యనే నేను చెల్లెలా అని అన్న కనుక నేమి రత్నాకర్ రెడ్డి ఆ చెల్లి నిడిచిపోయి చెల్లెత్తుకున్నాడే అమ్మ. అడ్డమాట అంటే కొడుకు అయితే ఉండదు, కొడుకు రా గంగబేటి పోదా తడిపెట్టి తాను చెప్తాం అన్నరే అమ్మ. ఆ చాయే, ఆ పాకిరి, ఆ విశ్రాంతి, ఆ బెల్లి ఇంటర్ బెల్లు, ఆ సమోసే, ఆ తెల్లెటికల మక్కడుకులే, ఎవరు పోతే వాళ్ళ అవ్వలతోడే, నేను పోతే వాళ్ళ మూలతోడే. ఇక ఈయన కూర్చోరు, పొద్దుగాల మూలు వేస్తావు, కూర్చాలతో ముగ్గులు వేస్తారు.
ఇంకా సాగుంటే వీళ్ళకి కూడా వెయ్యి మనిషికి ఇంత సార్ ఫోన్ చేసి లిఫ్ట్ చేయకుండా ఇంటిపోయారు అని మాట్లాడారు ఫోన్ లిఫ్ట్ చేసుకుంటే ఇంటిపోయారు అడుగు రీకావాలి అట్లా ఎవరైనా పైసలు బాధ్యత పొద్దుగా అడగాలి మెచ్చిస్తారా సారమ్మా కూర్చో పొద్దున ఎగ్జామ్ నీకు పొద్దున ఎగ్గుతుంది ఉండే దాన్ని కలుస్తాను దాడిపోతే కళ్ళు ఇక పెట్టాలి కూర్చోమైతే కళ్ళు ఇక మరి ఎందుకు చెప్పాలి ఒక శాస్త్రం చెప్తారా చెప్పాక ఏ శాస్త్రం పేరు చెప్తా నువ్వు చెప్పినాక నేను చెప్తావని కాళ్ళు లేనోడు కాళ్ళు ఉన్నోని ఎత్తుకపోతా అంటే తలికా లేనోడు చూస్తాడు కాళ్ళు లేనోడు కాళ్ళు ఉన్నోని ఎత్తుకపోతా అంటే తలికా లేనోడు చూస్తాడు ఏంటి చెప్పుడు అర్థం చెప్తున్నా చెప్తే నేను చెప్తే చెప్పే
రామ రామ మరి కథలు పురాణాలు ఎవరితో వచ్చినాయ్యా? ఆనాడు వస్తున్న మన పాండవులతో వచ్చినాయట. ఈ పాండవుల కవులతో యుద్ధానికి పోతే యుద్ధంలోనే మన పాండవులు ప్రాణాలు పోగా 5 వరకులు పంచపండ కవుల ప్రాణాలు తీసి వాళ్ళు ధర్మంగా దానం చేసుకుని అడిలో వాడు వస్తాడు. అడిలికెళ్ళి వస్తాంటే ఎర్రటి ఎండ కొడతాను ఊరుకుంటారు 2 గంటలు ఒకళ్ళ మీద కొడతాంటే ఆ పెద్దోడు ధర్మరా చిన్నోడు అర్జునుడు భీముడు ఎంత 4 నగర చిన్నోడు సహదేవుడు 5 అడవులు పంచపాండవులు పాండవులు ఇక్కడికి వచ్చి రాను అనవాస ఎక్కువ ఎర్రటి ఎండలా కాచాలు మరి ఇక్కడికి వచ్చి మరికడ వండుకున్నారు సన్నగా వచ్చారు. ఆ మరికడ కాసేపు తలదాసుకున్నామంటే ఈ 4 అడవులకు పండుగ నిర్దబట్టి పెద్ద ధర్మరాజు నిర్దవర్తలేదు. ఇదే కలివయ్య భగవంత, ఇదేం చిత్రం అయ్యా. ఓ కొమ్ము ఊతలేదు, ఓ మండు ఊతలేదు, ఒకటే ఆకు రెప్ప కొట్టుకుంటాను. భగవంత బావా గోపాలకృష్ణ ఎక్కడున్నా బావ అంటే తడుచున్న తలాపురం పెట్టి గోపాలకృష్ణుడు అయ్యా మీకు ఏం కట్ట వచ్చింది 5 బామ్మరులారా ఎందుకు పిలిచిల్లంటే బావా నీకెట్లా చెప్పుకుందో కొమ్ము ఊతలేదు ఇంకనే గాని మండు ఊతలేదు, ఓ గాలి లేదు వర్షం లేదు బావా ఒక్కటే ఆకు రెప్ప కొట్టుకుంటా బా ఎందుకు కొరకు అన్నాడు. ఆకులను చూడు మీ నాన్న జీవున్నది, మీరు బాంగార్జులు ప్రాణి చేసేళ్ళు రాంగార్జులు ప్రాణి చేసేలయ్యా. మరికడ వండుకుంటే మరికడ మరి ఆకు మీద చూస్తున్నా మీ నాన్న జీవి ఉన్నాయి మీ చుట్టూ తిరుగుతుందా అన్న. బావా గోపాలకృష్ణ ఇలా మా నాన్నజీ సరగ ముట్టలేదా? సరగ ముట్టనంటే బావా మేము ఏం చేయాలని అడిగింది. ఆనాడు చూడు బుడిగ జంగాలు అంటే వాళ్ళ బుచ్చగాళ్ళు అంటారు, శారదగాళ్ళు అంటారు, ఆడల మొగల కథ అంటారు. వాళ్ళ తీసుకొచ్చి పాండరాజు పేరు ఏ కథ చెప్పించే నల్లమారాజు కథ చెప్పించి దాన్ని నల్ల చక్రవర్తి అంటారు, నల్లమారాజు దైమతి శైవరం అంటారు. ఆ కథ చెప్పిస్తే దేవతల నాడు పుట్టిన కథ. ఆ కథ కంచి ఎవరైనా లేచిపోతే శనివాడు వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు మధ్యలోకి వెళ్ళిపోతే. ఆనాడు దేవతల నాడు వచ్చిన కథలు పురాణాలు హరికథ, బుర్రకథ, సింధి కథ, రామన్నం రకరకాల ఒగ్గు కథల కాంచి ఆ దేవతల కాంచి నల్ల కాలం అక్కడ నడుచుకుంటూ వస్తాను. మరి మనం తినేది మనం ప్రజలు పెట్టిదాన్నం. ఎంతమంది చూస్తే వెనకాల 7,000 ముంగడ 3,000 పక్కన 10,000 గుర్ర ఎవరు చూస్తారే నడింట్లు వేసి బొట్లు పెట్టి బోనాలు వేసి గుర్రె పోతులు వస్తున్నాయి వాళ్ళు చూడరు. ఎంతనే మనం తినే మనం ప్రజలు పెట్టిదన్నం. ఎంతమంది పుణ్యత్తలు ఇసుకొచ్చి అన్నం పెడితే ఎన్ని మెతుకులు కింద పడితే చేయగలిగినాక గన్ని మెతుకులు సర్గాని మెట్లై పుడతాయట. రామరమణ కిరత సత్య జీవి సంతలైపోతాయట. బ్రతగాకపోయిన దేవదేవుడు దేశం వెళ్ళిపోతాడుగా జీవి. కథ దాతల పుణ్యాత్తలు వస్తున్నాయి ఎవరెవరయ్యా? చక్కని వారి ఇళ్లల్లా ఇలా చక్కని గ్రామాల పుల్ల రాజన్న ప్రాణాలు పోవంగా బిడ్డ రజితవా, అల్లుడు సదయ్య, బిడ్డ మౌనిక, అల్లుడు రాజు, బిడ్డ మానస, అల్లుడు ఆసిఫు, బిడ్డ మాధవి, అల్లుడు తిరుపతి, మనవడు లడ్డు, మనవడు కన్నయ్య, మనవడు లక్కీ, మనవరాలు స్త్రీ, మనవడు అమోస్ పాల్. ఇంతమందిలో తింటే ఉండదని తాగుతే ఉండదని ఇంతమంది బలగా ఉన్నప్పటికీ ఎన్ని వేలు ఖర్చు పెట్టి 8 లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఇలా మా తండ్రిజీ మా కాపాడుతాని అల్లల్లానే రల్లు బిడ్డలారా నేను నా బిడ్డ రజిత నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతానా అల్లుడ సదయ్య నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతానా నా బిడ్డ మౌనిక
ప్రాణం దక్కునేమో నా ప్రాణం దక్కునేమో నా బిడ్డ మనస నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతానా అల్లుడు ఆసిగు బాకు తిరిగింది నారు నవసింది నా బిడ్డ మాధవి నేను పోతా ఉన్నా అల్లుడు తిరుపతయ్యా ఓ బిడ్డ నేను పోతాన్నా బిడ్డ నా బాకి తిరుగుతుంది బిడ్డలార మిమ్మల్ని కన్నా బిడ్డ మీరు అత్తగలపోతిగా విన్నడన్నా బిడ్డ ఇంటికి వచ్చిన నాడే పెట్టే కాడ జాగడల్లా పెట్టి అంతకెళ్ళన్నాడు వంగి రెండు కాలు వక్కి బిడ్డ సాగనప్పుకున్నా నేను పోతా ఉన్నా బాకీ బిడ్డ బిడ్డ రైతమ్మా నేను వెళ్ళిపోతాను బిడ్డ నా బాగా తిరుగుతాను బిడ్డ మాకు పెద్ద నాన్న లేదని నా పడతో బంధువులు పెద్ద మూటాన్ని పెద్ద మనిషి మీ చేతులు పెడతాను బిడ్డ వచ్చిన నాడు ఇలా కొట్టడల్లో కూడా తిట్టడల్లో కూడా బిడ్డలారా ఓ బిడ్డ నా బాగా తిరుగుతుంది వాసి పోతుంది ప్రేమ గల్ల బిడ్డలారా బిడ్డలు ఇల్లు అవుతుంది రెండు మనసు పోయినా పెద్దమ్మ ఉంటుంది పెద్దమ్మని మనసు పోగులు పెద్దమ్మని చేతులు పెడతాను అవలారా ఇలా చూసిన అడిలు ఇల్లు కట్టి ఇల్లు నాకు బాగా తిరుగుతుంది మాటకు వందరాలు పిలుపుతున్నాను ఓతన్న బలగవా నేను ఓతన్న వెళ్ళిపోతానా మన ఓడలంటన్నా బాకీ వీరిని నారున పొడిచింది మన ఓడ కన్నయ్య నేను ఓతన్న వెళ్ళిపోతానా మన ఓడల కన్నా మీరు పుట్టినాడు నువ్వు పీకంగిరొరి పీకంగిరొరి పేరు పెట్టుకున్న నేను వెళ్ళిపోతానా మనవరాల నేను వెళ్ళిపోతాన్నా అయ్యో మన ఓడనా బాకి తిరుగుతుంది మన ఓడ మస్పాలు అయ్యా నేను వెళ్ళిపోతాన్నయ్యా అయ్యో ఏ రాజమేను మా తాత వెళ్ళినడత్తడానుకోని మనవరాళ్ళు ఇలా పొయ్యి పోకడు దొరికింది కానీ రానుతో మనకు దొరకపాయనమ్మా కొమ్మ మీది కోయిలమ్మ మా తాత జాడ చెప్పలేమా కొమ్మ మీది కోయిలమ్మ మా తాత జాడ చెప్పలేవా కంటిన చెలగ దూరా తాత జాడ చెప్పలేవా ఏతో నచ్చవు తాత నువ్వు ఏ దారి నచ్చవు తాత తొమ్మిదట్టు దొరికినాయి నీకు దారినట్టు దొరికినాయి తాత నువ్వు ఏ రాజమ్మోతివి మల్లెన్న రత్తివి ఇలా పోలుతో దొరికిందా తాత నీకు రాతో దొరకలేదా పోతన్న బిడ్డో నువ్వు వెళ్ళిపోతా ఉన్న నాన్న పూల బాట నాకు రావణ ముఖ బాట శివుడు శక్తి పెట్టినాడు నన్ను ఎవడు కోసుకుపోయినాడు
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.